హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమకు స్వాగతం 25వ భాగాన్ని వినేద్దాం. మధు క్రిష్ లక్కీతో కలిసి శ్రీలత వాళ్ళ దగ్గరకు వచ్చి హాయ్ మామ్ అని పక్కన కూర్చొని మధు వైపు చూసేసరికి కొంచెం బెదురుగా లక్కీని ఎత్తుకుని ఇంకా నిలబడి ఉంటుంది మధు. సుదర్శన్ గారు మధుని చూసి అమ్మా మధు నువ్వు ఇక్కడ అని వెంటనే సారీ అమ్మా తప్పుగా అనుకోకు, క్రిష్తో వచ్చేసరికి అలా అడిగాను, రామ్మా వచ్చి ఇలా కూర్చో అని మధు చేతిలో ఉన్న లక్కీని తీసుకుని తన ఎదురుగా ఉన్న సోఫా చూపిస్తాడు. సుదర్శన్ గారు మధు గురించి ముందే చెప్పడంతో శ్రీలత గారికి తనని చూడడం ఇదే మొదటిసారైనా తన గురించి భర్త నోటి వినడంతో తన మీద మంచి అభిప్రాయం అయితే ఉంది. మధు ఇంకా ఆలోచిస్తూ ఉండేసరికి అయ్యో అలా ఎంతసేపు నిలబడతావు చెప్పు, వచ్చి ఇలా కూర్చో, ఇదేమీ ఆఫీస్ కాదు మధు అని చొరవగా చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి అలివేలు బయట మొక్కల దగ్గర ఉండడంతో పిలిచి అందరికీ జ్యూస్ తీసుకురమని చెప్పడంతో అలివేలు లోపలికి వెళ్ళిపోతుంది. క్రిష్ మధుని చూసి శ్రీలత గారి వైపు తిరిగి మామ్ ఏంటి నాన్న అని చెంపపై చేయి వేసి అడిగేసరికి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను కదా, తనకి ఒక బాబు కూడా ఉన్నాడు, అది సూటిగా అంటూ విషయంలోకి వచ్చేస్తాడు. శ్రీలత గారు సుదర్శన్ గారు ఇద్దరు ఒకరు మొహలొకరు చూసుకుని చెప్పావు నాన్న నీ ఇష్టం అని కూడా చెప్పాను కదా అనేసరికి అప్పటి వరకు మధు గుండె వేగాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే శ్రీలత మాటకి నోరు తెరిచి చూస్తూ ఉంటుంది. క్రిష్ మధుని గమనించి నవ్వుతూ థ్యాంక్స్ మామ్ అని బుక్కపై ముద్దు పెట్టుకుంటాడు. అప్రయత్నంగా మధు చెంప తడుముకుంటూ ఉంటే లక్కీ అప్పటి వరకు నవ్వుతూ ఉన్నవాడు కాస్త ఏడుపు రాగం తీస్తుంటే మధు తేరుకుని లక్కీని తీసుకుని ఊరుకోకుండా ఏడుస్తూ ఉంటే మధుకి కంగారు మొదలై సార్ నేను లక్కీని తీసుకుని ఇంటికి వెళ్తాను, ఏమీ అనుకోవద్దు, వాడికి కొత్త ప్లేస్ కదా అందుకే ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి పైకి లేచేసరికి సుదర్శన్ శ్రీలత గారు కూడా పైకి లేచి క్రిష్ మధు చేతిలో ఉన్న లక్కీని ఎత్తుకుని ముద్దు పెట్టుకునేసరికి ఏడుపు మంత్రం వేసినట్లుగా వెంటనే ఆపేసి క్రిష్ని చూస్తూ నవ్వుతూ క్రిష్ చెంపపై ముద్దులు పెడుతూ ఉంటాడు. మధు కళ్ళల్లో నీళ్లు తిరగడంతో వాటిని తుడుచుకొని వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంది. శ్రీలత సుదర్శన్ ఆశ్చర్యంగా అరే క్రిష్ బాబు నువ్వు ఎత్తుకోగానే వెంటనే ఏడు పాపిస్తాడరా, మీ ఇద్దరిని చూస్తుంటే సొంత తండ్రి కొడుకులు అన్నట్టు ఉన్నారు తెలుసా అని నవ్వుతూ అంటుంది శ్రీలత. క్రిష్ కూడా నవ్వుతూ ఇక నుంచి వీడికి అన్నీ నేనే కదా మామ్ అంటూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తాడు. సుదర్శన్ శ్రీలత ఇద్దరు అర్థం కాక ఏమన్నావు క్రిష్ అని అడిగేసరికి క్రిష్ అస్సలు బెదరుడు లేకుండా చెప్తాను ముందు మీరు ఇలా కూర్చోండి అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి క్రిష్ మధు దగ్గరికి వెళ్ళి మధు పక్కన నిలబడి భుజం చుట్టూ చేయి వేసి ఇంకో చేతిలో లక్కీని ఎత్తుకుని మామ్ నేను లవ్ చేస్తుంది వేరెవరో కాదు అని ఆగి మధు వైపు చూసి తనని దగ్గరకు తీసుకుని మధురిమణిని ఐ లవ్ హర్ సో మచ్, ఐ కాంట్ స్టే అవే ఫ్రమ్ హర్, టెల్ మీ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ హర్ అనేసని. ఒక్క క్షణం శ్రీలత సుదర్శన్ ఆశ్చర్యంతో అలానే ఉండిపోతారు. కాసేపటికి క్రిష్ని చూస్తూ మనం ఈ విషయం గురించి ఫంక్షన్ అయిపోయాక మాట్లాడుకుందాం క్రిష్, అప్పటి వరకు ఈ విషయం గురించి డిస్కషన్ వద్దు అని చాలా స్ట్రిక్ట్గా చెప్పి లోపలికెళ్ళి ఏదో ఆలోచిస్తూ ఉంటారు శ్రీలత. క్రిష్ భుజం తట్టి డోంట్ వరీ క్రిష్, యువర్ సెలెక్షన్ ఆల్వేస్ కరెక్ట్ అని మధుని చూసి ఒకసారి నవ్వి వెనకే నడిచాడు సుదర్శన్ గారు కూడా. శ్రీలత భుజంపై చెయ్యి వేసి శ్రీ ఏమైంది, క్రిష్ చెప్పగానే అలా సీరియస్గా వచ్చేస్తే పాపం ఆ అమ్మాయి ఏమనుకుంటుందో ఆలోచించవా. శ్రీలత సుదర్శన్ గుండెలపై తలపెట్టి నాకెందుకో మనసు ఏదోలా ఉందండి, అందుకే అక్కడ ఉండలేకపోయాను, అంతేకాని క్రిష్ని బాధ పెట్టాలని కాదు. శ్రీలత గారికి ఏదైనా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు సుదర్శన్ గారి కౌగిలికి ఊరటనిస్తుంది. సుదర్శన్ గారు శ్రీలత గారి తలనిమురుతూ తనకి బాగున్నాడని ఆలోచిస్తున్నావా. వెంటనే సుదర్శన్ గారి నుండి దూరం జరిగి కళ్ళలోకి చూస్తూ కాదండి, ఉదయం మీ ఫ్రెండ్ అశోక్ కాల్ చేసి మొత్తం చెప్పారు అని అన్నారు కదా, ఆ బిడ్డ మధు కన్నబిడ్డ కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకుంటుంది, అంత మంచి అమ్మాయిని వద్దని ఎలా అంటాను. మరి నీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పు శ్రీ, ఆ అమ్మాయి మధుని ఆ బాబుని ఎవరో చంపడానికి చూస్తున్నారని, అందుకోసం మధుకి ఏం కాకుండా సెక్యూరిటీ అరేంజ్ చేయడానికి మీ హెల్ప్ అడిగారన్నారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. మనకున్న పలుకుబడితో మధుకి సెక్యూరిటీ పెంచొచ్చని నాకు చెప్పాడు శ్రీ. క్రిష్ మధుని లవ్ చేస్తున్నాడని నీ పుత్రరత్నం కంటే ముందు నా ఫ్రెండ్ చెప్పాడు అని వెటకారంగా అంటుంటే అబ్బా మీ వెటకారం ఆపి నా భయం గురించి ఆలోచించండి. ఆయన చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఎంత కిరాతకులో అర్థమవుతుంది, పైగా వాళ్ళకి రాజకీయ నాయకులు అండ కూడా ఉందని చెప్పాడు. ఇప్పుడు మధు కృష్ణని పెళ్లి చేసుకుంటే వాళ్ళ కృష్ణని ఏమైనా చేస్తారేమోని భయంగా ఉందండి అని తన తల్లి మనోవేదన చెప్తుంది. శ్రీ నువ్వొక తల్లిగా కృషి గురించి ఆలోచించడం తప్పులేదు, కానీ మధు వైపు నుంచి ఒకసారి ఆలోచించి చూడు,
తను ఇప్పటి వరకు వాళ్ళకి చిక్కకుండా బాబుని కాపాడుకుంటూ వచ్చింది. అలాంటి మధు క్రిష్కి తన వల్లే ఏమైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే అసలు క్రిష్కి కనిపించేదే కాదు. అయినా క్రిష్ చిన్న పిల్లవాడు కాదు. ఎంతమంది ఎదురొచ్చినా ఒంటరిగా పోరాడి గెలిచే సత్తా ఉంది. ఇప్పుడు మధుని మనకు పరిచయం చేసింది కూడా ఎందుకో తెలుసా? మధు క్రిష్ల పెళ్లి త్వరగా అయిపోతే మధు లక్కీ ఇద్దరు క్రిష్తోనే ఉంటారు. వాళ్ళకేం కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఇదంతా. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని వాళ్ళ సంతోషాన్ని దూరం చేయడం మంచిది కాదు శ్రీ. మనం వాడి నిర్ణయాన్ని ఒప్పుకుంటామనే ధైర్యంతోని డైరెక్ట్గా మధుని బాబుతో తీసుకుని మన ముందుకొచ్చాడు. సరే పద, ఫంక్షన్కి టైం అయింది. అలాగే మధుతో మాట్లాడి తన భయాన్ని నువ్వే దూరం చేయాలి అని చెప్పి అక్కడి నుంచి బయటకొచ్చి కావ్య, కిషోర్ మహిళతో కలిసి గార్డెన్లోకి వస్తారు. మధు టెన్షన్ పడుతూ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మధు భుజంపై చేయి పడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తుంది. తన ఎదురుగా ఉన్న శ్రీలతని చూడగానే ఎందుకో తనకి తెలియకుండానే టెన్షన్ పెరిగిపోయింది. అంత టెన్షన్లోనూ బయటికి గంభీరంగా ఉన్నట్లు అది మేడం అని ఏదో చెప్పబోతుంటే శ్రీలత మధు నోటిపై చెయ్యి వేసి మేడం కాదు మధు, అత్తయ్య అని పిలవాలి అనగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. మధు ఏం ఆలోచిస్తూ ఉంటుందో అర్థం చేసుకుని ఇంతకుముందు నేను ఆలోచించిన విధానం రాంగ్ మధు, ఇప్పుడే కరెక్ట్ వేలో ఆలోచించాను. యు ఆర్ పర్ఫెక్ట్ టు మై సన్ అని క్రిష్ వైపు చూసి నవ్వుతూ ముందుకు రమ్మని చెప్పడంతో క్రిష్ శ్రీలత పక్కకొచ్చి నిలబడతాడు. మధు చేతిలో ఉన్న లక్కీని ఎత్తుకుని ఇక నుంచి వీడు కూడా నా మనవడే మధు, నా మనవడి బాధ్యత నేను తీసుకున్నాను, ఇంకా నా కొడుకు బాధ్యత నీదే అని చెప్పడంతో అది కలో నిజమో తెలియనంత సందిగ్ధత మధులో నెలకొంటుంది. క్రిష్ మధు పరిస్థితిని అంచనా వేసి మధు, నువ్వు విన్నది నిజమే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, మామ్ మన లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని చెప్పడంతో మధు శ్రీలత గారిని చూసి వెంటనే కాలికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది. లక్కీని క్రిష్కిచ్చి మధుని పైకి లేపి హక్ చేసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. థ్యాంక్స్ ఆంటీ అని మాత్రమే పలకగలిగింది మధు. అప్పటికే సంతోషంలో ఉక్కిరిబిక్కిరైపోతుంది. నిజంగా ఎంత మంచి వాళ్ళు ఉంటారా? కొడుకు ప్రేమించిన అమ్మాయికి అంతకుముందే పెళ్ళై బిడ్డున్నాడని తెలిసినా ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి ఒప్పుకున్నారా? లేదా క్రిష్ ఏదైనా చెప్పి ఒప్పించాడా? వారు మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నారా? ఇన్ని అనుమానాలు తన మెదడులో తిరుగుతుంటే పెదవులపై నవ్వు పూయించిన అది తెచ్చిపెట్టుకున్న నవ్వని తన కళ్ళలో బెదురు చెప్తుంది. క్రిష్ కూడా మధు దేని గురించి ఆలోచిస్తుందో ఫంక్షన్ తర్వాత అడిగి క్లియర్ చేసుకోవాలని ఆ క్షణం అందరినీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుందని ముందుకు పంపించి అందరూ వెళ్ళిపోయాక మధుని పక్కకు తీసుకొచ్చి హాక్ చేసుకుని ఐ లవ్ యూ బంగారం అని బుగ్గపై ముద్దు పెట్టుకుంటాడు. అసలే ఇంకా శ్రీలత గారు చెప్పిన తర్వాత తేరుకుని మధు ఇప్పుడు క్రిష్ చేసిన పనిలో బిగుసుకుపోతుంది. క్రిష్ మధుని వదిలి ఆంటీ అంకుల్ ఇద్దరితో కూడా మామ్ వాళ్ళని అడగమని చెప్తాను, ఆ తర్వాత మనకు ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవచ్చు అని సంతోషంగా చెప్తాడు. మధు అంతా చెప్తున్నా తన ముఖంలో సంతోషానికి కాకుండా ముభావంగా ఉండని గమనించి ఏమైందిరా, ఎందుకు డల్లుగా ఉన్నావు అని లాలనగా అడిగేసరికి మధు క్రిష్కి దూరం జరిగి ఏం లేదు, కొంచెం హెడ్ఏక్గా ఉంది శ్రీ, అంతే. సరిపదా ఫంక్షన్ స్టార్ట్ అవుతుందని ముందుకు నడుస్తుంటే క్రిష్ కూడా తన పక్కకు చేరి నువ్వు అంకుల్ గురించి అస్సలు ఆలోచించుకు మధు, నేను చూసుకుంటాను అని చెప్తాడు. సుదర్శన్ గారు పిలవడంతో రాఘవేంద్ర, సుమిత్ర ఇద్దరూ కలిసి వస్తారు అటువైపు. సుమిత్ర గారికి క్రిష్ సుదర్శన్ గారి అబ్బాయి అని తెలీదు. అసలు సుదర్శన్ గారు ఎవరో కూడా తెలియకుండానే భర్త చెప్పడంతో తనతో పాటు వచ్చింది. తీరా ఇక్కడికి రాగానే ఎదురుగా వస్తున్న మధు కృష్ణను చూసి ఆశ్చర్యంగా చూస్తూ మీరిక్కడ? రాఘవేంద్ర గారు భార్యతో క్రిష్ సుదర్శన్ గారి అబ్బాయి మిత్ర, మనం వచ్చింది వాళ్ళ అన్నయ్య వదిలిన యానివర్సరీ ఫంక్షన్కే అనగానే హో అని మధు వైపు చూసేసరికి మధు శ్రీలత గారిని చూసి నేను ఇన్ని రోజులు వీళ్ళ కంపెనీలో వర్క్ చేశానమ్మా, ఎంప్లాయీస్ అందరినీ కూడా ఇన్వైట్ చేశారు అని తన తల్లి అనుమానాన్ని తన సమాధానంతో తీర్చింది. క్రిష్ మాత్రం మధు కేసి కొరకొరా చూస్తూ ఎంప్లాయీగా వచ్చిందా అని చెప్పడంతో అసహనంగా ఉన్నాడు. కానీ ఇంకొన్ని నిమిషాల్లో తను మధు గురించి అందరికీ తెలిసేలా చేస్తాడని సైలెంట్గా అంకుల్, ఆంటీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్పి అక్కడి నుంచి ముందుకు నడుస్తూ వాళ్ళని తీసుకుని వెళ్తాడు. మధు క్రిష్ల గురించి సుదర్శన్ శ్రీలతతో మాట్లాడి వాళ్ళ పెళ్లికి ఒప్పించాలనుకొని ఆ విషయం ఇంకా భార్యతో చెప్పలేదని గుర్తుకొచ్చి ముందున్న క్రిష్ని చూసి క్రిష్, నేను వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పగానే క్రిష్ ఎందుకు ఆగిపోయారో అని ఆలోచిస్తూ ఏదో తట్టి రాఘవేంద్ర చెవి దగ్గరకు వచ్చి అంకుల్, మీరెందుకు వెళ్ళమన్నారో తెలియదు కానీ నేను అనుకున్న రీజన్ అయితే రెస్ట్ రూమ్ అటువైపు ఉంటుంది, వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. మధు ఇంకా వాళ్ళతోనే ఉండడంతో బేబీ నువ్వు కూడా వెళ్ళు, నేను మీ అమ్మతో పర్సనల్గా మాట్లాడాలి అనగాని మధు ఓకే డాడీ, క్యారీ ఆన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫంక్షన్ అరేంజ్ చేసిన స్టేజ్ దగ్గరికి రాఘవేంద్ర భార్య వైపు తిరిగి నిత్ర, నీకు చెప్పడం మర్చిపోయాను,
ఈ ఫంక్షన్కి అంత టైం తీసుకుని వచ్చింది ఎందుకో తెలుసా? తెలీదు అన్నట్టు తల అడ్డంగా ఊపడంతో మధు లవ్స్ క్రిష్ మిత్ర. మన మధుకి క్రిష్ పక్కన ఉంటే మనం గుర్తు రానంత సంతోషంగా ఉంటుంది. ఆ విషయం నాకు మొన్ననే అర్థమైంది. కొన్ని విషయాలు నచ్చకపోయినా ఆ పిల్లల సంతోషం కోసం చేయక తప్పదు మిత్ర. ఒకసారి మాధవి విషయంలో కఠినంగా ప్రవర్తించి ఇప్పుడు తన మనకు దూరం అవడానికి కారణంగా ఒక రకంగా నేనే కారణమయ్యాను. కానీ అదే తప్పు మధు విషయంలో చేయకూడదనుకుంటున్నాను. క్రిష్ కూడా బాధ్యత తెలిసినవాడు, విలువలు తెలిసినవాడు. నేను ఇన్ని రోజులు క్రిష్ని గమనించిన తర్వాత మధు జీవితంలో క్రిష్ కాకుండా వేరే ఎవరైనా అన్ని ఆలోచన కూడా చేయలేనంత దగ్గర అయ్యాడు నా మనసుకి. బంధానికి విలువ ఇస్తాడు, కుటుంబ విలువ తెలిసినవాడు. ఇప్పుడు మధు మనతో ఉందంటే దానికి కారణం కృష్ణే. మధు కృష్ణ ప్రేమ గురించి చెప్పడానికి ఇంతకంటే సరైన సమయం లేదని నీతో చెప్తున్నాను మిత్ర. మనం ఈ ఫంక్షన్ అయ్యాక సుదర్శన్ గారితో మాట్లాడి మధు కృష్ణ పెళ్లి చేయమని అడుగుదాం అని మిత్ర సంతోషంగా చూస్తూ ఆనంద బాష్పాలతో, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. పిల్లల విషయంలో పంతంతో ఉంటే వాళ్ళకంటే మీకు డబ్బు పరువే ముఖ్యం అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత నీ మనసు ఏంటో అర్థమైంది అని చేతులు పట్టుకుని కన్నీళ్లతో చెప్తుంది. కిషోర్ కావ్య మహితో కలిసి స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళకి అరేంజ్ చేసిన డెకరేటివ్ సోఫాలో ముగ్గురు కూర్చొని ఉంటే గెస్ట్లో రిలేటివ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, బిజినెస్ ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ అందరూ ఒక్కొక్కరుగా గిఫ్ట్లు బొకేస్ ఇచ్చి విష్ చేసి ఫొటోస్ దిగి వెళ్తున్నారు. తరుణ్ ఆ రిపోర్టర్కి చెప్పిన విషయం ఏంటంటే కావ్య కిషోర్ల యానివర్సరీ పిక్స్ తీసుకుని అవి లైవ్ టెలికాస్ట్ అవ్వాలని చెప్పడంతో కాసేపు వెయిట్ చేసి తను వచ్చే వరకు ఉండమని ఆర్డర్ వేయడంతో ఆ రిపోర్టర్ తరుణ్ చెప్పినట్లుగా అక్కడే వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే అక్కడికి తరుణ్ రావడంతో రిపోర్టర్ గమనించి నమస్తే సార్ అని హ్యాండ్ వేవ్ చేస్తాడు. తరుణ్ వెయిట్ చేయి అని చెప్పి స్టేజ్ మీదకి వచ్చి ఇద్దరికి బొకేతో పాటు గిఫ్ట్ కూడా ప్రజెంట్ చేసి ఫోటో తీసుకుని విషెస్ చెప్పి అక్కడి నుంచి క్రిష్ దగ్గరకు వచ్చి జతీష్ని ఏం చేయాలని మాట్లాడుకుని రిపోర్టర్ దగ్గరకు వస్తాడు. ఆ రిపోర్టర్ వినయంగా సార్ మీరు చెప్పినట్లే ఈ ఫంక్షన్ని టెలికాస్ట్ అయ్యేలా చేశాను సార్ అని చెప్పడంతో గుడ్, నీకు చెప్పినట్లే నేను నీ ఫ్యామిలీని సేఫ్ ప్లేస్లోనే ఉంచాను. సో నువ్వు కూడా ఈ అడ్రస్కి వెళ్ళి నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు అని చెప్తాడు. ఇంతలో అతను సార్ వెంకటేశ్వర్ అతని మేనరుడు జతీష్ చాలా దుర్మార్గాలు సార్. వాళ్ళు చేసిన దుర్మార్గాలు పాపాల గురించి అన్ని సాక్ష్యాలు సంపాదించాను సార్ అంటాడు. త్వరలో వాళ్ళ గురించి నిజాలు బయటపెట్టి ఇద్దరిని జైలుకి పంపించాలనుకున్నాను. కానీ అంతలోని వాడు అని తెలియక ఫోన్ చేసి రమ్మడంతో వాడు గెస్ట్ హౌస్కి వెళ్ళాను సార్. కానీ అక్కడ వాడిని చూసిన తర్వాత అర్థమైంది వాడు ట్రాప్లో పడ్డానని. వాడు చెప్పేది చేయకూడదని చాలా అనుకున్నాను సార్. కానీ వాడు నా ఫ్యామిలీని కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. నాకు ఇంకా వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది సార్, నన్ను క్షమించండి అంటాడు కన్నీళ్లతో. అంతా విన్న తరుణ్కి ఆ రిపోర్టర్ దగ్గర జతీష్ వెంకటేశ్వర్లు చేసిన నేరాలకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పడంతో తను చేయబోయే పనికి ఈ రిపోర్టర్ హెల్ప్ అవసరమని రిపోర్టర్ని చూస్తూ ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ నీ దగ్గర ఉన్నాయా? ఆ రిపోర్టర్ లేదు సార్, అన్ని పెన్ డ్రైవ్లో సేవ్ చేసి నా ఆఫీస్ రూమ్లో ఉంచాను. తరుణ్ అనుమానంగా ఆఫీస్ రూమా అన్నాడు. మా ఇంట్లో నేను నా జాబ్ పర్పస్కి ఒక రూమ్ని ఆఫీస్ రూమ్గా మార్చాను. దానిలో నేను కలెక్ట్ చేసిన న్యూస్, ఇన్ఫర్మేషన్స్, ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి సార్ అని అనకని ఓ ఓకే, అయితే నాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి సార్? నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ నాకు కావాలి. అది అది సార్ అని నసుకుతుంటే నువ్వు నా గురించి భయపడిన అవసరం లేదు. నేను కూడా వాళ్ళని లాక్ చేయడానికి సరైన ఎవిడెన్స్ కోసం వెతుకుతున్నాను. అందుకే నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు యూజ్ అవుతుందని అడుగుతున్నాను. ఇంకా ఆ క్రెడిట్ కూడా నీకే ఇస్తాను. వాని జీవితంలో బయటకు రాకుండా చేసే బాధ్యత నాది. దానికోసం ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మీ మీద నమ్మకం ఉంది సార్. నేనెవరో తెలియకుండానే నా ఫ్యామిలీని సేఫ్ జోన్లో ఉండేలా చేశారు. మీ వాళ్ళకి హాని చేయాలని చూసిన నాకు మేలు చేశారు సార్. ఇప్పుడు కూడా మీ మాటలో ఏదో తెలియని బాధ దాగుంది. నాకు తెలిసినంత వరకు మీ వాళ్ళను కూడా వాళ్ళు బాధ పెట్టుంటారు, అవునా సార్? తరుణ్ రిపోర్టర్ని చూస్తూ అవును, అందుకే వాడు నా వాళ్ళని పెట్టిన బాధకి పదింతలు అనుభవించేలా చేయాలంటే నీ హెల్ప్ అవసరం అని చెప్పడంతో మీ బాధ నాకు అర్థమైంది సార్. వాళ్ళ వల్ల బాధపడిన వాళ్ళు మీకు బాగా దగ్గర వాళ్ళనిపిస్తుంది. రేపు మీరు ఫ్రీగా ఉండే టైంలో కాల్ చేస్తే నేనే మా ఇంటికి తీసుకుని వెళ్ళి మీకు కావాల్సిన ఎవిడెన్స్ ఇస్తాను సార్ అని చెప్పి ఇంక నేను వెళ్తాను సార్ అని వెళ్తుంటే సరే నీకేం ప్రాబ్లం లేదు, ఆ జతీష్ ఏదో చేస్తానని భయపడుకో, టేక్ కేర్ అని చెప్పి ఆ రిపోర్ట్ని జాగ్రత్తగా పంపించి తరుణ్ లోపలికి వెళ్తాడు. క్రిష్ ఫంక్షన్ అయితే అరేంజ్ చేశాడు కానీ మీడియాని పిలవలేదు. అక్కడ వాతావరణం డిస్టర్బ్ అవుతుందని ఏమో అని ఇగ్నోర్ చేశాడు. బట్ తరుణ్ కావ్య కిషోర్ల హ్యాపీ మూమెంట్స్ని ఇలా ఎవరికి తెలియకుండా ఉండడం ఎందుకో కష్టంగా అనిపించి ఆ రిపోర్టర్ ద్వారా ఈ ఫంక్షన్ ఫొటోస్, వీడియోస్ న్యూస్లో టెలికాస్ట్ చేయించాడు. సుదర్శన్ వర్మతో పాటు తన తనయులు కిషోర్ వర్మ, శ్రీకృష్ణ వర్మ అంటే
బిజినెస్ వరల్డ్లో తెలియని వాళ్ళు ఉండరు, అలానే ప్రజల్లో కూడా. అందుకే వాళ్ళకి సంబంధించిన న్యూస్ ఏదైనా వైరల్ అవుతుంది. న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అయితే టీఆర్పీ మూత మోగిపోతుంది. ఆ విషయం తెలిసిన తరుణ్ ఆ రిపోర్టర్ని ఇక్కడికి పంపించి లాస్ట్లోకి వెళ్ళబోతున్న ఛానల్ రేంజ్ ఈ ఒక్క న్యూస్తో మాంతం పెరిగిపోయేలా చేశాడు. తరుణ్ తను చెప్పినట్లుగానే ఆ రిపోర్టర్కి రేటింగ్ పెరిగే న్యూస్ వచ్చేలా చేశాడు. ఆ ఛానల్ హెడ్ రిపోర్టర్ కష్టానికి ఫలితంగా శాలరీ పెంచడంతో పాటు రిపోర్టర్కి అవార్డు కూడా ఇచ్చి ప్రకటించడంతో ఆ రిపోర్టర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తరుణ్ నవ్వుతూ వెళ్ళి క్రిష్ పక్కనున్న మధుని చూసి హాయ్ సిస్టర్ అనగానే మధు ఆశ్చర్యంగా చూస్తుంది. క్రిష్ మాట్లాడుతూ మధు హీఈస్ తరుణ్ కుమార్ ఏసీపీ అనగాని మధు 2 అడుగులు వెనక్కి వేస్తుంది. తరుణ్ మధు కంగారుని అర్థం చేసుకుని హే కూల్, నేను ఇప్పుడు డ్యూటీలో లేను సిస్టర్, డోంట్ గెట్ టెన్స్ అనగాని హహా నీ పర్సనాలిటీ చూసి కొంచెం భయపడుతుందిలేరా అని కడుపులో పంచివ్వగాని పొట్ట పట్టుకుని అందరూ నీలా హ్యాండ్సమ్గా ఉండాలంటే అది కూడా మ్యారేజ్ అయ్యాక కూడా కష్టంలే బాబు. రేపు నీ పెళ్ళయ్యాక నేను చూస్తాను కదా, నువ్వు ఇదే ఫిజిక్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాను. అంటే ఇప్పుడు కాదంటున్నావా? నా నోటితో నేను చెప్పలేను కానీ మన గోల ఆపితే ముందు మా సిస్టర్తో మాట్లాడాలి అని మధు వైపు చూసేసరికి అప్పటికే వీళ్ళ గోలకి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుతూ ఉంది. క్రిష్ తరుణ్ ఇద్దరు మధు వైపు చూడటంతో నవ్వుని కంట్రోల్ చేసుకుని వాళ్ళని చూస్తుంది. కానీ నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తుంది. అందులో మధు వాళ్ళని చూస్తూ ఉంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.